కృష్ణా జిల్లా అలాగే మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఎలక్షన్స్ చూస్తూ ఉంటాం. గెలుపు ఓటములు సహజం. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దీన్ని గెలుపు ఓటమిల కంటే కూడా మొన్నటి వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల తిరుగుబాటు అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, అన్న తమ్ముళ్ళు కానీ ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, ఈ శాసనసభ్యులు అరాచకాల్ని అరికట్టాలి అనేటువంటి ఒక కసి మీద ఎలక్షన్స్ చేశారు, ఓట్లు వేశారు. నేను మొట్టమొదటి నుంచి కూడా అన్నిటికంటే మచిలీపట్నం అసెంబ్లీలో ఎక్కువ మెజారిటీ వచ్చిందని చెప్పేసి నేను అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా. మీరు అనుకోవచ్చేమో పెనమలూరు నియోజకవర్గంలో 59,000 వచ్చినాయి కదా అని చెప్పి. కానీ అక్కడ 2,40,000 ఓట్లు పోలైతే 59,000 వచ్చినాయి. కానీ ఇక్కడ 1,60,000 చిల్లర పోలైతే 52,000 మెజారిటీ వచ్చింది. దాన్ని బట్టి చూస్తే ఆ రేంజ్లో చూసుకుంటే దాదాపు ఇక్కడ 60,000 చిల్లర మెజారిటీ ఉండాలి. ఇక్కడ బందర్ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఆయన మీద ప్రజలు తిరుగుబాటు చేశారు. అరాచకం, అన్యాయం, దౌర్జన్యం, కేసులు పెట్టించటం, మితిమీరిన అవినీతి, వీటినన్నిటినీ కలిసి ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇవన్నీ అందరూ గుర్తించాలని చెప్పేసి నేను మొట్టమొదటిగా తెలియజేలు భారీ ఎత్తులో గెలిపించారు. దాన్ని ఏదో మనం అహంకారం భావంతో ప్రవర్తించాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రజలు మా మీద పెట్టినటువంటి ఒక బాధ్యతగా గుర్తిస్తాను నేనైతే మాత్రం. ఎంత మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించారో అంత బాధ్యత ప్రజలు మా భుజస్కంధాల మీద పెట్టినట్టు అర్థం. ఎలక్షన్స్ వేరు, పార్టీలు వేరు, అభివృద్ధి వేరు. ఇప్పుడు అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద. అదే రకంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యల మీద మనం అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి. ఒక పార్లమెంటు సభ్యుడిగా కేంద్రం నుంచి తీసుకురావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో తప్పకుండా ఒక అవగాహనతోటి విషయాన్ని అర్థం చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి అధికారులతోటి కానీ మంత్రులతోటి కానీ అనేక పర్యాయాలు కలిసి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి మరిన్ని నిధులు తేవటంలో పార్లమెంటు సభ్యుడిగా నా బాధ్యత నేను నెరవేరుస్తానని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇది ఉంది, అంబేద్కర్ భవనం ఉన్నాయి, రైల్వే లైన్స్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి, 1 by 1 అన్నీ ఉన్నాయి. ఫిషర్మెన్ కమ్యూనిటీకి చేయాల్సింది చాలా ఉంది, బోట్లు ఉన్నాయి. సో అలాగే మున్సిపాలిటీది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి ఏ రకంగా దాన్ని డ్రైనేజీని వ్యవస్థని మెరుగుపరచాలనేటటువంటి ఉన్నాయి. సో ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. 1 by 1 తప్పకుండా సడన్గా అన్నీ నేను చేయలేకపోవచ్చు. తప్పకుండా అన్నింటినీ 1 by 1 కంప్లీట్ చేస్తాననేటువంటి ధైర్యం నాకు ఉంది.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి పోర్టుని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఒక 1.5 ఇయర్స్లో నాకు తెలిసి ఆ పోర్టును కంప్లీట్ చేసి దాన్ని ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఆ పోర్టు పక్కన ఉన్నటువంటిది దాదాపు 4-5 వేల ఎకరాల ల్యాండ్లో ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఒక చక్కటి ప్లాన్ తోటి నేను కృషి చేస్తాను. ఈరోజు ఎక్కడ ఒక న్యూస్ చూశాను, భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 3-4 రిఫైనరీస్ పెడదామని చెప్పేసి ఎక్కడ ఒక న్యూస్ చూశారు. ఆ 3-4 రిఫైనరీస్ పెట్టేటప్పుడు వైనాట్ మచిలీపట్నం అనేది కూడా నేను ఆలోచిస్తాను. ఒకటి ఎందుకు కాకూడదు అనేది. సో వైనాట్ అంటే ఇలాంటి ఆలోచనలు రావాలి. సో అర్థం లేనటువంటి ఆలోచనలతోటి ఊరికే పిచ్చి మాటలతోటి టైం గడపటం కంటే రిఫైనరీ, ఇండస్ట్రియల్ హబ్, ప్రజలకి ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వాలి, దీనికి వైనాట్ మచిలీపట్నం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తా. ఆ మాట మీద నిలబడి ఉంటా. అదేవిధంగా నేషనల్ హైవేస్ గురించి ఉన్నాయి, అలాగే మచిలీపట్నం నుంచి రేపల్లె రైల్వే లైన్ ఉన్నాయి. అదే రకంగా అనేకమైనటువంటి నేను 2 రోజుల ముందు పేపర్లో కూడా యాడ్లు ఇచ్చాను. నేను ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి నా ఆలోచనతో, పెద్దల యొక్క సహకారంతో, మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి, మీ అందరి దీవెనలతోటి అవన్నీ ఒక 4 రోజులు అటో ఇటో ఉండొచ్చు, కానీ ఒక చక్కగా దాన్ని కూడా తీర్చిదిద్దాం అనేటువంటి ఆలోచన నాకుంది. అదే రకంగా మచిలీపట్నంలో ఒక ప్రాపర్ ఇలాంటిది గెస్ట్ హౌస్ లేదు. నేను వచ్చేటప్పుడే చూసుకున్నా, ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు కూడా నాకు ఆ ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ బిల్డింగు పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలం, ఈ 2 కలిసి ఎలా పడితే అలా కాకుండా మంచిగా ఒక సిఎస్ఆర్ ఫండ్స్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఈ 2 కలిపి ఒక మంచి గెస్ట్ హౌస్ కడితే ఎలా ఉంటుంది. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, రేపు పోర్ట్ రాబోతూ ఉంది, అనేక ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందబోతూ ఉంది. సో అనేకమైన 2-3 మీటింగ్ హాల్స్, అదే రకంగా ఎవరన్నా వచ్చినప్పుడు, పెద్దలు వచ్చినప్పుడు స్టే చేయటానికి వీలుగా ఉండే విధంగా ఈ స్థలం ప్లస్ పక్కన ఉన్నటువంటి స్థలం 2 కూడా కలిపి ఒక మంచి గెస్ట్ హౌస్ కడితే ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచన. దాన్ని కూడా ఇంకొకటి ఏంటంటే అదృష్టం, మన శాసనసభ్యులు కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది బందర్ ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారు, నేను, అదే రకంగా మిగిలినటువంటి 6 శాసనసభ్యులు కలిసి ఒక అన్నదమ్ముల్లాగా ఈ మచిలీపట్నం నియోజకవర్గాన్ని అటుపక్క రవీంద్ర గారు మంత్రిగా, ఇటుపక్క పార్లమెంటు సభ్యుడిగా, మిగిలినటువంటి శాసనసభ్యులు అందరినీ కూడా కలుపుకొని పోయి నేను చక్కగా దీన్ని అభివృద్ధి చేయడానికి అందరం కృషి చేస్తాం. మరి మిగిలిన విషయాలన్నీ కూడా సమస్యలు నేను చూశాను. త్రాగునీరు సమస్య, తీర ప్రాంతం, ఆ పెడన నియోజకవర్గం, అలాగే బందర్ రూరల్ అవనగడ్డ నియోజకవర్గం, పామర్రు, అలాగే గుడివాడ కాన్స్టిట్యున్సీ, ఈవెన్ పెనమలూరు కాన్స్టిట్యున్సీ, ఎక్కడ చూసినా కానీ అన్ని నియోజకవర్గాల్లో చాలా చోట్ల, కొన్ని ప్రాంతాల్లో తప్పితే మెజారిటీ ఏరియాల్లో త్రాగునీరు సమస్య బాగా ఉంది. ఈ విషయాన్ని గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను చర్చించాను. అలాగే నిన్ననే ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారితో కూడా అనేక బహిరంగ సభల్లో ఆయనకు కూడా చెప్పాను. నా మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటిది జిల్లా మొత్తానికి కూడా చక్కటి శుద్ధి చేసినటువంటి త్రాగునీరు ఇవ్వాలి. అది కూడా
కృష్ణా నది వాటర్, అటు పోలవరం నుంచి వచ్చే వాటర్ అయితేనేవ్వండి, ఇటు కృష్ణా నుంచి వాటర్ అయితేనేవ్వండి, శుద్ధి చేసినటువంటి మంచినీళ్ళు ప్రతి గ్రామానికి ఇవ్వాలనేదే నా యొక్క ఆలోచన. అందులో నా పాత్ర చిన్న పాత్ర అయినా సరే నేను పోషించి పెద్దల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి కేంద్రం నుంచి దానికి మ్యాచింగ్ గ్రాంట్లు తీసుకొచ్చి, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, అమృత్ 2 అనేటువంటి స్కీమ్ ద్వారా, అలాగే రూరల్ అయితే జల జీవన్ మిషన్ ద్వారా తీసుకొచ్చి వీళ్ళు ఇవ్వాల్సినటువంటి షేరు స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకొని ఆ స్కీము ఎలా ఉండాలంటే ఏదో తూతూ మంత్రంగా మనం ఆ స్కీమ్ చేసి వదిలిపెట్టం కాదు. వచ్చే 50 సంవత్సరాలు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, జనాభా పెరిగేదాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పకడ్బందీగా ఈరోజు 365 రోజులు ఫర్ ఎగ్జాంపుల్ 3 TMC వాటర్ అవసరం అనుకోండి, ఒక 5 TMC వాటర్ని కెపాసిటీ పెట్టి రానున్నటువంటి రోజుల్లో కూడా అది ఉపయోగపడే విధంగా ప్లాన్ చేయాలి. అందరూ శాసనసభ్యులతో కూడా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దీన్ని చక్కగా తీర్చిదిద్దటానికి నా వంతు నేను కృషి చేస్తాను. గత 5 సంవత్సరాలుగా నాకు చేతనంతవరకు సేవ చేశాను. ఎన్నో ఇబ్బందులు పడ్డా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు నాకు. రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి తపన నాలో ఉంది. తప్పకుండా అది చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి నాయకులు కూడా చాలామంది మా కోసం వెంటుండి నన్ను నడిపించి మరి బ్రహ్మాండంగా ప్రచారం చేశాం. ఈ జన సైనికులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన పద్ధతి వేరు, మన వ్యవహార శైలి వేరు. ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు, దాడులు చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నా. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు. మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా, కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణ్ణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.